పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ రాత్రి 10:58 మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి మీనరాశిలోనే 6 గ్రహాలు కలుస్తున్నాయి. ఈ 6 గ్రహాలు ఏవేంటంటే శని రాహు గ్రహాలు, రవిచంద్ర గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. 6 గ్రహాల యొక్క కలయిక మీనరాశి వారికి కొంచెం ఓవర్లోడ్ అని చెప్పాలి. పైగా ఇది బలాన్ని ఇస్తుంది. జన్మరాశిలో ఏ గ్రహం ఉన్నా సరే అధికమైనటువంటి బలాన్ని, అధికమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. వీటన్నిటిలో కన్నా కూడా ఎక్కువగా ప్రభావితం చూపేటటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కేవలం శనిరాహు గ్రహాలు. ఈ రెండు శనిరాహు గ్రహాల యొక్క కలయికతో శపిత దోషం ఏర్పడుతుంది. రవిరాహు గ్రహాల యొక్క కలయికతో పితృదోషం ఏర్పడుతుంది. రవి శని గ్రహాల యొక్క కలయికతోటి ఏం జరుగుతుందంటే రవి శని గ్రహాల యొక్క కలయికతో కూడా పితృదోషం ఏర్పడుతుంది. అంటే కొన్ని శత్రుగ్రహాలు, కొన్ని మిత్రగ్రహాల యొక్క కలయికతో మీనరాశి మీ జన్మరాశిలోనే ఉంటాయి. మీనరాశిలో జన్మించినటువంటి వారికి దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అంత సంఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది. అంత సంఘర్షణ అంటే ఏంటి? ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అసలు ఎటువైపు వెళ్ళాలి, అన్ని కంటికి చూడటానికి ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఎటువైపు అడుగు వేయాలో తెలియదు, లేదా ప్రతిదీ ప్రతికూలంగానే మారుతుంది, ఎటువైపు అడుగు వేయాలో తెలియదు. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మీనరాశి వారు చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ శపిత దోషం అనేటటువంటిది ఏం చేస్తుంది? శని రాహు గ్రహాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి శపిత దోషం ఏం చేస్తుందంటే మీనరాశి వారికి జనరల్గా శపిత దోషం అనేది వ్యక్తుల మీద కన్నా కూడా వ్యవస్థల మీద, లేదా దేశాల మీద, ప్రపంచ దేశాల మీద, దేశాధ్యక్షులు, దేశాధినేతల మీద ఎక్కువగా ఉంటుంది. అంటే 2 పాపగ్రహాలు, 2 క్రూర గ్రహాలు మీ జన్మరాశిలోనే ఏర్పడుతున్నాయి. ఈ శపిత దోషం జరిగినప్పుడు జనరల్గా దేశాల మధ్య యుద్ధకాంక్ష పెరుగుతుంది. అంటే శాంతి చర్చలు అనేటటువంటివి పెద్దగా ఫలించవు. ప్రకృతి వైపరీత్యాలు అంటే అగ్ని ప్రమాదాలు కానీ, సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఇట్లాంటివి ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ శపిత దోషం యొక్క తీవ్రత ఎన్ని రోజులు ఉంటుందంటే 51 రోజుల పాటు ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మే 18వ తేదీన రాహువు మీ జన్మరాశిని వదిలిపెట్టి మీ రాశికి 12వ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అప్పటి వరకు శపిత దోషం యొక్క ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటిది షష్టగ్రహ కూటమి కదా. ఈ షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుందంటే కేవలం 1 రోజే ఉంటుందండి. మరి 1 రోజు ఉండేదానికి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. అది 1 రోజే ఉంటున్నప్పటికీ అంటే 2025 మార్చి 29వ తేదీ రాత్రి 10:58 శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆల్రెడీ మీనరాశిలోనే 5 గ్రహాలు అక్కడ ఉండి ఉంటాయి. దాంతోపాటు శని కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు. 6 గ్రహాలు అవుతాయి. కానీ మార్చి 30వ తేదీ సాయంత్రం 5:30 గంటలకల్లా చంద్రుడు మీనరాశిలో నుంచి బయటకు వచ్చి మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ 5 గ్రహాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 14వ తేదీన రవి కూడా మేషరాశిలోకి వచ్చేస్తాడు. అప్పుడు అక్కడ 4 గ్రహాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒక 6 గ్రహాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ఫలితం కనీసం 3 నెలలు ఉంటుంది. మినిమం 51 రోజుల పాటు అయితే మాత్రం దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 51 రోజులు మీనరాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఏ విషయాల్లో పాటించాలంటే మీనరాశి వారికి వ్యయాధిపతి అయిన శని మీ జన్మరాశిలోకి వస్తున్నాడు. అంటే ఏలినాటి శని యొక్క తీవ్రత 2nd స్టేజ్ ప్రారంభమవుతుంది. ఏలినాటి శనికి సంబంధించినటువంటి వీడియోలు మనం చేసుకున్నాం. ఈ శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి ఈ రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోవటం కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులకు దూరం కావటం కానీ జరుగుతుంది. లేదా అధికమైనటువంటి రుణ బాధల యొక్క తీవ్రత పెరుగుతుంది. కానీ విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి మాత్రం ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే అంటే నీళ్ళ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు కదా కొన్ని, అటువంటి వారికి మాత్రము ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. దాంతోపాటు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కానీ, విదేశాలలో ఉంటూ వీసా కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీ జన్మరాశికి 4th, 7వ స్థానం
స్థానాధిపతి అయిన బుధుడు కూడా మీనరాశిలోనే ఉన్నప్పుడు చతుర్థ స్థానం అంటే విద్యాస్థానం, మాతృస్థానం కాబట్టి మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే తల్లికి సంబంధించినటువంటి ఆందోళనలు తొలగిపోతాయి, గృహయోగం అనుకూలంగా మారుతుంది, విద్యాయోగం కలుగుతుంది, భార్యకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే చక్కగా ఉంటారు. అలానే షష్టాధిపతి అయిన రవి కూడా మీ జన్మరాశిలోనే రాహుతోటి శనితోటి కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం అనారోగ్య సమస్యలు అనేటటువంటి మీనరాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే ఉంటాడు, అంటే ఈ షష్టగ్రహ కూటమిలో భాగంగా ఉంటాడు. కానీ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పరిచయం కోసం ఎదుటివారు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. కోల్పోయినటువంటి బంధాలు, బంధుత్వాలు మొత్తం మరలా దగ్గరకు వస్తూ ఉంటాయి. దాంతోపాటు సోదర బలం పెరుగుతుంది. అన్ని రకాలైనటువంటి బలాలు, ఆర్థిక బలం కానీ లేదా ఫిజికల్గా కానీ కొంచెం స్ట్రెంథెన్ అవ్వడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే మీ జన్మరాశిలో శని రాహు గ్రహాల యొక్క కలయిక ఇది విశేషమైనటువంటి యోగాన్ని మీనరాశి వారికి ఎక్కువగా కలిగిస్తుంది అని చెప్పాలి. అయినప్పటికీ శపిత దోషం యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నాయి, ఆ ప్రతికూలతలు తొలగిపోతాయి. ఎలాంటి పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారో మనం ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను. శుభం.